సార్, ఇటు ట్రంప్ అమెరికా బలహీనపడుతుండటంతో అమెరికా స్థానాన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంలో భర్తీ చేయడానికి ఇటు ఇండియా, చైనా కూడా పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు చైనా అంతటి దేశంతో మన భారత్ పోటీ పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎస్ అంటే ఇప్పుడు ఇండో పసిఫిక్ అంటే ఇటు పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలో 1/3 ఉంటది. ఇది 3 వంతులు ప్లేస్ ని పసిఫిక్ మహాసముద్రం ఆక్యుపై చేసింది. దాని చుట్టూ ఇటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇటువైపు ఏషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, దక్షిణ కొరియా, ఇవి ఏషియన్ నేషన్స్, ఆస్ట్రేలియా కాంటినెంట్స్ ఉంటాయి. ఇది చాలా క్రూషియల్. ఈ ప్రాంతంలో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది. ఈవెన్ ట్రంప్ కూడా చెప్తున్నారు, నేను ప్రపంచంలో తైవాన్ రక్షణకి నేను వెళ్ళను, నా అమెరికా రక్షణ నాకు ఇంపార్టెంట్, మన్రో డాక్ట్రిన్ ప్రకారం అని నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ, తర్వాత ట్రంప్ డాక్ట్రిన్ లాగా మన్రో డాక్ట్రిన్ లాగా ఆయన తీసుకొచ్చారు. మనకు అర్థమైపోతుంది నాటో నుంచి ఉపసంహరించుకుంటున్నా తైవాన్ రక్షణకి రాదని. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది, ఒక శూన్యం క్రియేట్ అవుతుంది. మరి దీన్ని భర్తీ చేయడం అనేది చైనానా ఇండియానా అనే ఒక పోటీ అక్కడ జరుగుతుంది. అందరూ ఇది అర్థం చేసుకుంటలే, అక్కడ భయంకరమైన పోటీ ఉంది పసిఫిక్ మహాసముద్రంలో. అందుకని తర్వాత ఇండియన్ ఓషన్లో, హిందూ మహాసముద్రంలో కూడా ఒకప్పుడు అమెరికా, బ్రిటన్ అక్కడ రూల్ చేసినాయి ఆల్మోస్ట్ అనమాట, డిగో గార్సియా లాగా. ఇప్పుడు బ్రిటన్ అత్యంత బలహీన పడిపోయింది, అమెరికా కూడా ఈ ప్రాంతంలో బలహీన పడిపోయింది, అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇండియన్ ఓషన్ ఇటు చైనా ఇటు ఇండియా, ఈ విధంగా చైనా ఇండియాలు అమెరికా స్థానాన్ని భర్తీ చేయడానికి పసిఫిక్ హిందూ మహాసముద్రంలో తీవ్రమైన పోటీ పడుతున్నాయి. కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది, ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది. ఇండియా ఏంటంటే ఇప్పుడు చైనా ఈ స్ట్రింజా పెల్స్ అని ఇండియాని చుట్టుముట్టేస్తుంది. ఎక్కడ ఇప్పుడు మయన్మార్లోని క్విట్టే పోర్టు నుండి, తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో చిట్టగాంగు, మోంగలా పోర్టు, తర్వాత మాల్దీవ్స్, తర్వాత శ్రీలంకలో హంబోన్టాటా పోర్టు, పాకిస్తాన్లో గ్వడారి, ఆఫ్రికా కాంటినెంట్ దగ్గర జిబోటి, ఇవలగా ఇండియా చుట్టూరు 17 నౌకా స్థావరాలను అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసింది. చాలా డేంజరస్లీ ఇండియా పడిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అక్కడ బ్రహ్మపుత్ర రివర్ మీద డ్యామ్స్ కట్టి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ ద్వారా సీపెక్ ని డెవలప్ చేసింది. ఇండియా చుట్టూరు ఒక స్ట్రింజా పెల్స్, ముత్యాల దండలాగా మన ఇండియాను ఆక్యుపై చేసుకుంది. కాబట్టి ఇండియాను తనను తాను రక్షించుకోవడమే కాదు, తను హిందూ మహాసముద్రంలో కూడా చైనాను రాకుండా అడ్డుకోవడం. ఇది ఇక్కడే అనుకుంటారు. ఇండియా ఇప్పుడు ఇంకొక స్టెప్ వేసి పసిఫిక్ మహాసముద్రంలో చైనాను ఛాలెంజ్ చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే నువ్వు ఇండియన్ ఓషన్లోకి వస్తే నేను పసిఫిక్ మహాసముద్రంలో నీ దగ్గరకు వస్తానని ఇటు జపాన్తో సెక్యూరిటీ డీల్ కుదుర్చుకున్నాం, సౌత్ కొరియాతో సెక్యూరిటీ వ్యూహాత్మకమైన సంబంధాలు పెట్టుకున్నాం, ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ మిసైల్స్ అప్లై చేసాం, వియత్నాంకి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వియత్నాంకి మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చాం. ఈ విధంగా తైవాన్తో కూడా కాస్త అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా నువ్వెక్కడికి వస్తే మేము అక్కడికి వస్తున్నామని క్వాడ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, ఆస్ట్రేలియా, జపాన్తో కలిపి. సో ఈ విధంగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటిలో పర్యటిస్తున్నారు. సో నువ్వు ఇండియన్ ఓషన్లోకి వస్తే నేను పసిఫిక్ మహాసముద్రానికి వస్తా, ఛాలెంజ్ చేసుకుందామని. తర్వాత చైనా స్ట్రింజా పెల్స్ పెడితే ఇండియా డైమండ్ నెక్లెస్ పాలసీ అనేది ఒకటి పెట్టింది. అంటే చైనా చుట్టూరు మన మోహరింపులు, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నుంచి, మంగోల్ నుంచి ఇటు రష్యాతో సంబంధాలు పెట్టుకుని ఇటు జపాను, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, తర్వాత ఇప్పుడు ఇండోనేషియాలో సబాంగ్ పోర్టు. సో ఈ విధంగా అప్పుడు అది మనకి అండమాన్ నికోబార్ పోర్టు, తర్వాత రీసెంట్ గా సీసెల్స్ లో పోర్టు, తర్వాత మారిషస్ లో పోర్టు, ఆఫ్రికా. ఈ విధంగా మనం ఏంటంటే ఒక అద్భుతమైన చైనా చుట్టూరు మోహరింపులు మనం కూడా చేపడుతున్నాం. అందరూ అనుకుంటారు చైనా చైనా చైనాని. ఇప్పుడు ఇండియా కూడా ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అది అటాక్ చేస్తే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెంటగాన్ కూడా హెచ్చరించింది, చైనా యొక్క కోర్ ఇంట్రెస్ట్ లో తైవాన్తో సమానంగా అరుణాచల్ ప్రదేశ్ ను వచ్చే 10 సంవత్సరాల లోపే ఆక్యుపై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చైనా రీసెంట్ గా ఇటు మనకి లడాక్ లో గాల్వాన్ వ్యాలీ, తర్వాత ఈ విధంగా అటాక్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చేస్తే దాన్ని అడ్డుకోవడానికి చైనా ఇప్పుడు ఇండియా అన్ని ఎత్తులు వేస్తుంది, ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి అంతా. ఇప్పుడు దానిలో భాగంగానే ఇండియన్ ఓషన్ దాటి ఇటు మనకి ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఇటు న్యూజిలాండ్ పర్యటన, తర్వాత మన ఫిజీ పర్యటన ఆల్రెడీ రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ మోడీ కంప్లీట్ చేశారు. ఫిజీ అక్కడ భారతీయులే 50% ఉంటారు. తర్వాత పపువా న్యూగినియా ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ మోడీ గత సంవత్సరమే వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనకి వెళ్తున్నారు. ఆస్ట్రేలియా కాంటినెంట్ చాలా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్తున్నారు. ఇండోనేషియా చాలా కీలకమైన ప్లేస్ లో ఉంది. ఇండియన్ తర్వాత పసిఫిక్ మహాసముద్రం మధ్యలో అక్కడ అయ్యింది. రీసెంట్ గా మలేషియా పర్యటనకి వెళ్ళారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. థాయిలాండ్ పర్యటనకు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు. అంటే ఇటు ఏషియన్ కంట్రీస్ తో ఇటు
పసిఫిక్ మహాసముద్రం, ఈవెన్ మైక్రోనేషియా, మెలనేషియా అనే చిన్న చిన్న ఐలాండ్స్ తో ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటారంటే కేవలం ఇండియన్ ఓషనే కాదు, పసిఫిక్ మహాసముద్రంలో కూడా ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇండియా, అంటే ఇండియా యొక్క ప్రాబల్యాన్ని పెంచేసుకోవడం, ఇది తద్వారా ఏంటంటే చైనాని అడ్డుకోవడం. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ఇండియా ఇప్పుడు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాను పసిఫిక్ మహాసముద్రం నుంచి వెకేట్ చేసేస్తుంది. కాబట్టి దీన్ని భర్తీ చేయాలంటే చైనాయా ఇండియాయా ఈ కాంపిటీషన్ అనేది ఉంది. అసలు ఇండియాకి కాంపిటీషన్ అసలు ఇష్టం లేదండి. కాకపోతే తనను తాను రక్షించుకోవడానికైనా ఈ కాంపిటీషన్ ఇన్వాల్వ్ అవ్వాలా. అదర్వైజ్ చైనా ఇస్ ద కమ్యూనిస్ట్ చైనా, చాలా డేంజరస్ కంట్రీ. అది మనల్నే టార్గెట్ చేస్తుంది. మనం ప్రశాంతంగా ఉన్నా మేము నీకుతో ఫ్రెండ్షిప్ చేస్తానని అది నమ్మదు. 1962లో మనం చూసాం. తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 86లో కూడా అది అటాక్ చేయబోతే అప్పుడు రాజీవ్ గాంధీ అడ్డుకోవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఒక మిషన్, జనరల్ చౌదరి ఒక మిషన్ చేసి ఈ విధంగా ఎంతో కష్టపడి ఇప్పుడు వచ్చాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా చైనాతో కంపీట్ అవ్వడమే. అందుకని ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలో భారతదేశం ఒక బ్లూ వాటర్ నేవీ, అరిహంత్, అరిదమన్, అరిఘాట్లు అని న్యూక్లియర్ సబ్మెరైన్ ని, న్యూక్లియర్ టైరైడ్ ని డెవలప్ చేస్తాం. తర్వాత ఈ ఇండియన్ ఇప్పుడు నేవీ కూడా ప్రతి 40 రోజులకు ఒక్కొక్క షిప్ ఇండక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా దీంతో పాటు అలయన్సెస్ ని పెంచుకోవడం, క్వాడ్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిపి క్వాడ్, ఇటు అమెరికా వెకేట్ చేసిన ఇటు న్యూజిలాండ్, ఇంకా కొన్ని కంట్రీస్ ఇప్పుడు సౌత్ కొరియా జాయిన్ అయ్యేటట్టు ఉంది, ఫిలిప్పైన్ జాయిన్ అయ్యేటట్టు ఉంది. ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అన్ని దేశాలతో, ఇండియన్ ఓషన్ లో ఉన్న అన్ని దేశాలతో భారతదేశం, అందుకని చూడండి ఈ మధ్యలో ట్రిప్పులు, సీచెల్స్ అనే ఒక చిన్న దేశానికి 457 చదరపు కిలోమీటర్లు ఉన్న దేశానికి 3 రోజుల పర్యటన. తర్వాత వెంటనే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంతకుముందు పపువా న్యూగినియా, ఫిజీ ఐలాండ్స్, తర్వాత రీసెంట్ గా జపాన్ పర్యటన. గత సంవత్సరం జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రావడం, సౌత్ కొరియా భారత ప్రధాని వెళ్ళడం, తర్వాత ఫిలిప్పైన్స్ అధ్యక్షులు లాస్ట్ ఇయర్ ఇక్కడికి రావడం. ఇవన్నీ ఏంటంటే ఒక హెక్టిక్ డిప్లొమాటిక్ ప్రాసెస్ అన్నమాట. అలయన్సెస్, కూటమిని పెంచుకోవడం ద్వైపాక్షికంగా, గ్రూపుల పరంగా. చైనా కూడా ఏం చేస్తుందంటే విపరీతంగా అది పెంచేసుకుంటుంది. మోడర్నైజేషన్, ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాల అభివృద్ధి అక్కడ జరుగుతుంది. నేవీ తిరుగులేని నేవీగా అది అవతరించేసింది. కాబట్టి చైనా, ఇండియాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం అక్కడ నడుస్తుంది ఇండో పసిఫిక్ లో. ఇప్పుడు అమెరికా అనేది ఇట్స్ ఎ వ్యానింగ్ అనమాట. దాని పవర్ అనేది అస్తమయం అవుతుంటే ఇండియా, చైనాలు రైజ్ అవుతున్నాయి. ఇట్స్ ఎన్ ఇన్నోవేటబుల్ కోల్డ్ వార్ బిట్వీన్ ది చైనా అండ్ ఇండియా. చైనా, ఇండియా ఇప్పుడు మానవ చరిత్రలో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది అనమాట. అదేంటంటే మానవ చరిత్రలో పొరుగు దేశాలు ఒకేసారి సూపర్ పవర్ అవడం అనేది జరుగుతుందంట. మానవ చరిత్రలో జరగలే. ఈ రెండు ప్రపంచంలో ఫస్ట్ ఇండియా, సెకండ్ ఆ ప్లేస్ లో ఉంటది. జనాభాలో అది 2 జనాభాలు కలిస్తే 45% పాపులేషన్. 2 ఎకానమీలు కలిసిన 3వ స్థానంలో ఉంటాయి. ఏది త్రిబుల్-P, పర్చేసింగ్ పవర్ పారిటీలో. 2 గ్రోత్లు, హైయెస్ట్ గ్రోత్ రేట్లు, కన్జంప్షన్, ఐరన్ అండ్ స్టీలు, సిమెంటు, వీటన్నిటిలో ఫస్ట్, సెకండ్ ప్లేసులని ఉంటాయి అనమాట. చైనాని 2084 నాటికి ఇండియా అధిగమించబోతుంది మొత్తం ఎకానమీలో. ఇవన్నీ అన్ని చెప్పే రిపోర్ట్లేనండి, నాయి కూడా కాదు. S&P, నోమోరా ఇలాంటివి చెప్పేవి. కాబట్టి ఇండియా, చైనాలు తప్పనిసరిగా పోటీ పడాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆరోగ్యకరమైన హెల్దీ కాంపిటీషన్ లేదు, హైలీ డేంజరస్ పాలిటిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇండియా ఇటు ఆర్మీ పరంగా, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా విపరీతంగా చైనాని అడ్డుకోవడం అనే టార్గెట్ తో వెళ్తుంది. పాకిస్తాన్ టార్గెట్ తో భారతదేశం ఇప్పుడు వదిలేసిందండి. ఇప్పుడంతా చైనా టార్గెట్ తో అమెరికా పక్కకి వెళ్ళడం, చైనా రావడం. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక ఇంపార్టెన్స్ అండి. ఇక్కడ చైనా, ఇండియా పోటీ పడితే ఇండియన్ పసిఫిక్ మహాసముద్రంలో తిరుగు లేకుండా ఇండియా గెలుస్తుంది. ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. అదే చైనా భారత ఆర్థిక వ్యవస్థ కంటే 5.5 రెట్లు ఆర్థిక వ్యవస్థ ఉంది. $20 ట్రిలియన్. భారతదేశం చూస్తే $4.5 ట్రిలియన్. మరి ఎలాగా అక్కడ PLA, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా భారత్ కంటే చాలా ఎక్కువ ఉంది. అణ్వస్త్రాలు దాని దగ్గర 620 ఉంటే ఇక్కడ 190 ఉంది. మరి ఎలా గెలుస్తుంది ఇండియా అనుకుంటారు. కానీ ఒక్క విషయం గమనించాలి, ఇండియా గెలవడం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది శాశ్వతంగా ఉండగలిగే దేశం. చైనా కమ్యూనిస్ట్ నేషన్, దాన్ని ఎవ్వరూ ప్రపంచంలో నమ్మరు కూడా. కాబట్టి చైనాకి అసలు మిత్ర దేశాలే లేవు. చూడండి, చైనా చుట్టూ ఉన్న 18 దేశాలతో అది తగవలే. ఏ దేశంతో కూడా మిత్రత్వం ఉండదు, ప్రతి దేశంతో తగవలు ఉంటది. కానీ ఇండియా ప్రజాస్వామ్య దేశం, దానికి క్రెడిబిలిటీ ఉంటది అనమాట. కాబట్టి దానికి ట్రస్ట్, భరోసా ఇస్తుంది. కాబట్టి దాన్ని మిత్ర దేశాలు బలంగా చూస్తాయి, ఫ్రెండ్ గా చూస్తాయి. ఇది శత్రువు అంటే ఈయన ఫ్రెండే కానీ శత్రువు కాదు అన్నట్టు చూస్తాయి. ఇప్పుడు ఇండోనేషియా నుంచి మలేషియా, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాను, సౌత్ కొరియా, ఈవెన్ ఫిలిప్పైన్స్, చైనా చుట్టూ ఉన్న దేశాలు, ఈవెన్ చైనా యొక్క భయంకరమైన మిత్రుడు అంటే తిరుగులేని మిత్రుడు రష్యా కూడా ఇండియానే ఎక్కువ ప్రేమిస్తుంది, చైనాని కాదు.
ఈ విధంగా అమెరికా, వెస్టర్న్ కంట్రీస్. కాబట్టి ప్రపంచంలో ఇండియాకు ఉన్నంత క్రెడిబిలిటీ ప్రజాస్వామ్యం కాబట్టి దీనికే సపోర్ట్ ఉంటుంది. కాబట్టి చైనా ఇండియాని గెలవడం అనేది అసంభవం అండి ఏ విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇండో పసిఫిక్ లో ఇండియా వర్సెస్ చైనా జరిగే యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం, ఇండియా సక్సెస్ఫుల్ గానే ముగుస్తుంది. చైనా ముక్కలు అవడం ఖాయం. అది తైవాన్ మీద అటాక్ చేయగానే దాని యొక్క బలహీనతలు బయటపడితే ప్రపంచం అంతా ఓటవుతుంది, చైనా ఓటవుతుంది. ఆ సందర్భం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తైవాన్ మీద తప్పకుండా చైనా దాడి చేస్తుంది. కానీ ఆ సమయంలో తైవాన్ వెనకాల అన్ని ఉండి భయంకరంగా చైనా ముక్కలైపోతుంది. ఆ టైంలో ఉండదు. చైనా ప్రజాస్వామ్య దేశంగా మారేతేనే అది ఉండగలిగిద్ది, లేదా అది ముక్కలవుతుంది. బట్ ఇండియా అనేది ప్రజాస్వామ్య దేశం. అదే దానికి అత్యంత బలం. ఒక సివిలైజేషన్, కల్చర్ చైనాతో ఏ మాత్రం కూడా తీసుకట్టు కాదు. యాంగిస్ మాడిస్ అని చెప్పిన దాని ప్రకారం చైనా కంటే ఇండియా మానవ చరిత్రలో అత్యంత స్ట్రాంగ్ అనేది యాంగిస్ మాడిస్ చరిత్రలో మనకు తెలుస్తుంది.